సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. దేవుని యొక్క నామము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా స్తుతి, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించను. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప నియమం ఏంటంటే దేవుణ్ణి స్తుతించడము. దేవుణ్ణి స్తుతించడానికి మనకు ఒక సమయం అంటూ ఏమి ఉండదు. ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలా. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా దేవుని మనం ఏం చేయాలా? స్తుతిస్తూ ఉండాలా. ఒక సేవకుడు మాట ఏం చెప్పాడంటే, దేవుణ్ణి నువ్వు ఎప్పుడు స్తుతిస్తూ ఉండు. ఉదయకాలం దేవుడు అన్నీ చేసిన దాన్ని బట్టి రాత్రి స్తుతించు. రాత్రి నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి దేవుని ఉదయాన్ని స్తుతించు. మనం చాలాసార్లు స్తుతించడానికి గల కొన్ని కారణాలు వెతుకుతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎలాగ స్తుతించగలుగుతాం అంటే, కొన్నిసార్లు చూడండి, కొన్ని సందర్భాల్లో దేవుని మనం ఏం చేయలేం? స్తుతించలేం. అంటే నష్టం కలిగినప్పుడు కానీ, లేకపోతే మన హృదయానికి ఏదైనా గాయపరచిపోయినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన అయితే చేయగలం, కానీ దేవుని ఏం చేయలేం? స్తుతించలేం. చూడండి 52వ కీర్తనలోనే ఒక మాట చూపిస్తాను. చూడండి మీకు 52వ కీర్తన 8వ వచనం చూడమ్మా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు. చాలమ్మా. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు దావీదు ఇక్కడ. ఇది ఏ సందర్భంలో అంటున్నాడు తెలుసా? చూడండి మొదటి వచనం చూడండి. శూరుడా, శూరుడా చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయిస్తున్నావు? దేవుని కృప. ఇక్కడ ఏంటంటే దోయాగా అనే ఒక వ్యక్తి ఉంటాడు. దావీదుకి చాలా మోసం చేస్తాడు దావీదు పక్కనే ఉండి. కానీ అటువంటి సమయంలో కూడా దావీదు ఏం చేస్తాడంటే, నేను అలాగ ఉన్నాను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలే ఉన్నాడు. దావీదుని కానీ అడిగితే ఉన్నాడు, నువ్వు రోజంతా స్తుతిస్తున్నావు కదంటే, దావీదు ఏమన్నాడంటే, అవన్నీ నాకు తెలియదు కానీ నాకు స్తుతించడం ఒకటే తెలుసు అంటాడు. హల్లెలూయా. చూడండి 70వ కీర్తన 7వ వచనం చూడండి. 71:8 చూడమ్మా, క్షమించు. 71:8. నీ కీర్తితోను. హల్లెలూయా. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించగలమంటే మన నోటి నిండా ఉండేదాన్ని బట్టి మనం స్తుతిస్తాం. హల్లెలూయా. నీ నోటి నిండా ఏముంటే నువ్వు అదే మాట్లాడతావు. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. అంతే కదా. కాబట్టి దావీదు ఇంకా సిమ్మి అని ఒకడు ఉంటాడు. సిమ్మి తిడుతున్నా కూడా ఏమంటాడంటే, తిడితే తిట్టనే కానీ నేనేం చేస్తాను? దేవుడిని చూస్తాను. దాన్ని నాకు ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడేమో అంటాడు. ఇవన్నీ చూసినప్పుడు నేను ఈ మాటల మీద చెప్తున్నాను, కానీ నేను కూడా కొన్నిసార్లు స్తుతించలేకపోతుంటాను. కానీ దినమంతా కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా ఆయన నామము స్తుతి నొందదగినది. ఉదయమంతా స్తుతించండి. నేను గాయపరిచిన వారిని బట్టి స్తుతించు, నీకు మేలు కలిగిన బట్టి స్తుతించు. ఇంకా రకరకాల పరిస్థితులు వస్తూనే ఉంటాయి మన జీవితంలో. వాటన్నిటిని బట్టి కూడా దేవుడిని ఏం చేయాలి? మనం స్తుతిస్తాను. నీకు కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతించు. ఎప్పుడు నువ్వు స్తుతించగలంటే ఆయన కీర్తిని, ఆయన ప్రభావ వర్ణాన్ని నీ నోటిలో ఉన్నప్పుడు, దేవుడు చేసిన ప్రతి మేలును కూడా మన హృదయంలో భద్రం చేసుకునేటప్పుడు మన జీవితాలు ఎప్పుడు కూడా అలాగే స్తుతిస్తూనే ఉంటాం మనం. కాబట్టి అందుకే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు దేవుని నామం స్తుతి నొందదగినది. హల్లెలూయా. ఇంకొక మాట నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, ఎప్పుడు దేవుణ్ణి మనం స్తుతించగలము అనేసి అంటే 119వ కీర్తన 7వ వచనం చూడము. నీతిగలని నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఎప్పుడు మనం దేవునికి యథార్థ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలంటే, నీతిగల నీ న్యాయ విధులు నేను దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకున్నప్పుడు. లాస్ట్ వీక్ ముందే చెప్పినట్టున్నారు, మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కాదు, దాన్ని ఏం చేయాలా? నేర్చుకుంటే మనం దేవుని కొరకు ఏదన్నా చేయగలుగుతాం. ఇక్కడ అంటాడు, నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు నేనేం చేస్తాను. ఎవరైతే దేవుని గురించి బాగా తెలుసుకుంటారో వారు దేవుని స్తుతించగలుగుతారు. దేవుని వాక్యము ఎవరైతే బాగా తెలుసుకుంటారో, నేర్చుకుంటారో వారు మాత్రమే దేవుని స్తుతించగలరు.
ఈ మాట చాలా చక్కగా ఉంటుంది. నీతిగల నీ న్యాయ విధులను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు. చాలామంది ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నారని అంటే దేవుని వాక్యం తెలియక. దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలిస్తే, దేవుడు నీ పట్ల ఎలాగున్నాడో తెలిస్తే, దేవుడు ఎంత దయగా ఉన్నాడో నీ అట్లా, దేవుడు నీ పట్ల ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, దేవుడు ఎంత ప్రేమగల దేవుడో మీరు తెలుసుకుంటే అప్పుడు మనం ఏం చేయగలం? దేవుణ్ణి స్తుతించగలం. దేవుడు ఏమైనాడో తెలుసుకోవాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. చూడండి అక్కడ అంటాడు, నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు, దేవుని గురించి నేర్చుకున్నప్పుడే, దేవుని గురించి తెలుసుకున్నప్పుడే మనం ఏం చేయగలం? దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తాము? యథార్థ హృదయంతో స్తుతిస్తాం దేవుణ్ణి. ఏదేదో చేసిన దాన్ని బట్టి, ప్రభు నువ్వు నాకు అది ఇచ్చావు, ప్రభు నీకు ఇది ఇచ్చావు, ప్రభు దీన్ని బట్టి కాదు. ఇవన్నిటిని బట్టి కూడా దేవుని స్తుతించాలి, మంచిదే. కానీ ఇంకా నువ్వు దేవుని స్తుతించగలగాలి అంటే దేవుని యొక్క న్యాయ విధులు తెలియాలా. దేవుడు ఎంత న్యాయవంతుడు, నీతి న్యాయముల సింహాసనముకు ఆయన ఆధారమై ఉన్నది. ఆయన కృపగల దేవుడై ఉన్నాడు, ఆయన దయగల దేవుడై ఉన్నాడు. చూడండి 106 కీర్తనలు మొదటి వచనం చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము. ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకుంటామో, దేవుడు ఏమై ఉన్నాడో అని తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా యథార్థ హృదయంతో దేవుని ఏం చేస్తావు? స్తుతిస్తావు. మనం ఎందుకు దేవుని స్తుతించలేకపోతాం అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియదు, ఆయన న్యాయ విధులు ఏమైనా తెలియదు, ఆయన ఆజ్ఞలు ఏమన్నాయో మనకు తెలియదు. అందుకే కొంతమంది ఆరాధన, పాస్టర్ చెప్తుంటారు, ఆరాధన చేస్తున్న కొంతమంది ఏమీ కూడా స్పర్శ ఉండదు, మూమెంట్స్ ఉండవు, అలా కళ్ళు మూసుకుని అందరితో పాటు కూడా 2 చేతులు ఎత్తినట్టు ఎత్తూ ఉంటారు. నిజంగా దేవుడు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, నా పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడు. ఈరోజు నేను కలిగి ఉన్న క్షేమం ఆయన కృప, ఆయన నిత్యమైన కృపే నన్ను ఈరోజు నిలిచిండేట్టుగా చేసిందని కానీ గ్రహించగలిగితే నువ్వేం చేస్తావంటే యథార్థ హృదయంతో దేవుడిని ఏం చేస్తావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటావు. యథార్థ హృదయంతో స్తుతించడం వేరు, పెదవులతో స్తుతించడం వేరు. యథార్థ హృదయంతో స్తుతించాలంటే దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. కొంతమంది ఆరాధన చేస్తుంటే కళ్ళు తెరిచి కూడా చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. 10th క్లాస్ ఎగ్జామ్ చదువుతున్నప్పుడు అందరూ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు? ఇప్పుడు మా ఐడి నేను ఎగ్జామ్కి వెళ్ళాను అనుకోండి, మా ఐడి ఏం చేస్తుంది? నేనేం చేస్తాను? ఎందుకు? మనకి ఏటి రాదు కాబట్టి. నేను 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటే సార్ పేపర్లో ఎట్టి ఎటువంటి చూస్తుండేవాడిని, ఎందుకంటే నాకేం రాదు, మొదటి నుంచి మనం ఏం చదవలేదు కాబట్టి. ఎప్పుడు నువ్వు అటు ఇటు చూస్తావు అంటే దేవుని మందిరంలో దేవుని ఆరాధించకుండా దేవుని గురించి జ్ఞానం లేనప్పుడే చూస్తావు. నా ప్రభు నా కొరకు మరణించాడు, ఈరోజు నేను కలిగి ఉన్న కలిగింది వాటిని బట్టి ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే అలా స్తుతిస్తూ ఉంటావో ప్రతి విషయంలో కూడా సాతాను కూడా ఏమవుతాడు? పారిపోతాడు. ఆయన పేరు ఏం పేరు? బర్క్మన్స్ గారు అనుకుంటా, ఆయన పాట రాశాడు, స్తుతించిన సాతాను ఏంటవుతాడు? స్తుతించిన సాతాన్ పారిపోతాడు, ఇంకేదంట గొణిగితే తిరిగి వస్తాడు. ఆ పాట మొన్న ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఆ పాట గుర్తొచ్చింది. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తున్నావు అనుకో, సాతాన్ ఏమవుతాడు? నువ్వేదైనా సొడిగితే మీ దగ్గరకు వస్తాడు. సొడగడానికి ఎక్కడికి వెళ్ళొస్తుంది? మన ఇంట్లో బట్టి మనం కొన్నిసార్లు సొడుక్కుంటాం, మన జీవితాలు బట్టి సొడుగుతూ ఉంటాం. ఒక్కసారి ఆ పాట ఒక లైన్ నేను పాట పాడతా లేదా? నేను ఒక్కసారి మ్యూజిక్ కొట్టు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గొడిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గొడిగితే తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటలు కూల్చెదా, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదా. స్తుతించి పాడి కోటను కూల్చెదా, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదా. అందరం కలిసి పాడదాం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గొడిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గొడిగితే తిరిగి వస్తాడు. దావీదు పాడగా సౌలుకు విడుదల, దావీదు పాడగా సౌలుకు విడుదల.
కలతలు తీరెను నెమ్మది దొరికెను, కలతలు తీరెను నెమ్మది దొరికెను. స్తుతించిన అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. గొడిగితే తిరిగి వస్తాడు, స్తుతించిన సతాన్ పారిపోతాడు. గొడిగితే తిరిగి వస్తాడు, స్తుతించి పాడి కోటలు కూల్చెదా, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదా. స్తుతించి పాడి కోటలు కూల్చెదా, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదా. స్తుతించిన అందరం చెప్దాం. స్తుతించిన సతాన్ పారిపోతాడు, గొడిగితే తిరిగి వస్తాడు. స్తుతించిన సతాన్ పారిపోతాడు, గొడిగితే తిరిగి వస్తాడు.